I am Dr. Madhurima, orthopedic surgeon, medical director Adbhutam Hospitals and New Life Hospitals. ఈ రోజు నా పేషెంట్ వరలక్ష్మి గారు ఉన్నారండి. యాక్చువల్లీ మనం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసాం 2 months బ్యాక్. సో ఆ పేషెంట్ యాక్చువల్లీ మన దగ్గర 2 months అయిన తర్వాత ఆఫ్టర్ 3 ఫాలోఅప్స్ తర్వాత ఈరోజు మన దగ్గర ఉన్నారు. అమ్మ వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? చెప్పండి అసలు ఎలా అయింది ఏంటి ఇదంతా? వాళ్ళు పడిపోయిందండి. పడిపోగానే చాలా బాగా నొప్పి వచ్చిందండి. ఇక్కడ అసలు లేవలేని స్థితిలో కింద ఎక్కడ పడుతున్నాను అక్కడే ఉన్నాను. తెల్లారి ఇక్కడికి మధురమ్మ మేడం హాస్పిటల్ ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ ఎక్స్రే తీసి ఆపరేషన్ అవుతుంది అన్నారు. తర్వాత ఆపరేషన్ చేశారు. తర్వాత 2 రోజులు బాగా నొప్పి భరించలేకపోయాను. తర్వాత నుంచి బాగుంది. ఇప్పుడు మామూలుగా నడుపుతున్నాను. ఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులు ప్లేస్ నడిచారు? వారం రోజుల నుంచి ఇలాగా చిక్కు పెట్టి నడుపుతున్నాను. అంత ముందు వాకర్తో నడిచానండి. అంతా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ హాస్పిటల్లో? ఇబ్బందులు ఏమి లేవండి. మంచిగా జరిగిందండి. స్టాఫ్ కూడా చాలా బాగా చూసారండి. మీరు ఎప్పుడు లేచి నడిచారు? 3వ రోజుని లెగ తీసారండి. అడుగులు వేయించారు. తర్వాత ఇంటికి పంపించేశారండి సాయంత్రం. తర్వాత కొద్దిగా వాకర్తో నడిచానండి. తర్వాత ఇప్పుడు వారం 10 రోజుల నుంచి స్టిక్తో నడుపుతున్నానండి. నా ఎంతటి నేనే నడిచి హాస్పిటల్కి వచ్చాను. ఒకసారి వాకింగ్ చేసి చూపిస్తారా మాకు? స్టాఫ్ అంతా మిమ్మల్ని బాగానే చూసుకున్నారా? బాగా చూసుకున్నారు. అందరు బాగానే చూసుకున్నారు. అంత మంచిగా అనిపించింది. నేను క్షేమంగా వచ్చాను, క్షేమంగా వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. మధురమ్మ మేడం థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ఫేమస్ ఫ్రాక్చర్స్ కి, ఐటీ ఫ్రాక్చర్స్ కానీ మనం ఏజ్ ప్రకారంగా అంటే ఈ వరలక్ష్మి గారికి 72 years ఉన్నాయి కాబట్టి మనం పైన అష్టబలంలో కూడా కప్పేసి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసాం కాబట్టి సో ఈ రోజు ఆమె ఫ్లెక్సిబుల్ గా నీట్ గా నడవగలుగుతుంది. ఇలాంటి ఫ్రాక్చర్స్ కి, ఇలాంటి ఆర్థరైటిస్ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.